బ్రహ్మోస్ దక్షిణాయన గ్రీష్మ ఋతో ఆషాఢ మాస శుక్లపక్ష చతుర్దశి ఈరోజు శనివారం పూర్వాషాఢ నక్షత్రం. ఈరోజు విశేషమైన రోజు. ఈరోజు సాయంత్రం 6 గంటల తర్వాత అంటే 5 గంటల 45 నిమిషాల తర్వాత పౌర్ణమి గడియల్లోకి అడుగు పెడుతూ మళ్ళీ ఈ రోజు రాత్రి పరిపూర్ణమైన రాత్రిలో పరిపూర్ణమైన పౌర్ణమి గడియలు ఈ రోజే ప్రారంభమవుతాయి. అందువలన ఈరోజు సాయంత్రం గురు పౌర్ణమి, రేపు ఉదయం ఆచరించేవారు ఆచరిస్తారు, వ్రతాలు చేసేవారు పౌర్ణమి గడియల్లో. అయితే లక్ష్మీనారాయణ పూజ పరిపూర్ణమైన పౌర్ణమి రాత్రి పూట, సాయంత్రం పూట ఉంటే అదే రోజు ఆచరించే పద్ధతి. కాబట్టి ఈ రోజే లక్ష్మీనారాయణ పూజల్ని సాయంత్రం ఆచరించాలి. అయితే ప్రస్తుతం శనివారం, పూర్వాషాఢ నక్షత్రం, శుక్రుడు అధిపతి. అదే విధానంగా మనకి ఈరోజు చతుర్దశి శనివారం, లక్ష్మీనారాయణ. మనం ఈరోజు ఓం లక్ష్మీ వెంకటేశ్వరాయ నమః అనే నామాన్ని జపిద్దాం. కలియుగ దైవమైన లక్ష్మీ వెంకటేశ్వర స్వామి నామాన్ని జపించడం వల్ల ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో పాటు మనకి ఏదైనా తెలిసి తెలియకుండా మొక్కలు ఏదైనా ఉంటే, అటువంటివి ఏదైనా ఉంటే ఆ దోషాన్ని దూరం చెయ్యప్ప అని నమస్కరిస్తూ ఈరోజు పరిపూర్ణ భక్తి శ్రద్ధతో మనమందరూ కూడా ఓం లక్ష్మీ వెంకటేశ్వరాయ నమః అనే నామాన్ని జపించి ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందుదాం. ఓం లక్ష్మీ వెంకటేశ్వరాయ నమః. ఓం లక్ష్మీ వెంకటేశ్వరాయ నమః. అందరూ జపించండి. ఆ వెంకటేశ్వర స్వామి పరిపూర్ణ అనుగ్రహం మీపై ఉంటుంది. ఇక ఈరోజు మంచి మాట. మన జీవితంలో ఏదైనా మాట్లాడాలి అనుకుంటే ప్రశాంతంగా మాట్లాడడం, ఇతరుల్ని గౌరవిస్తూ మాట్లాడడం, మీ పదాల్లో మంచితనం అనేది కనబడుతూ ఉంటే మీరు జ్ఞానవంతులు అని అర్థం. ఎప్పుడే కానీ ఎటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో అయినా, ఎటువంటి కోపమైన పరిస్థితుల్లో అయినా, ఏ సమయంలో అయినా మీరు ఎటువంటి భాషని అంటే ఎటువంటి పదాలని మీరు ఉపయోగిస్తూ ఉంటారో దానికి తగినట్టుగా మీ గౌరవం మీకు ప్రాప్తిస్తుంది. నిజమే. మనము ఒకరిని రెస్పెక్ట్ఫుల్గా అంటే ఒకరిని గౌరవంగా పిలవడం వలన మన గౌరవం పెరుగుతుంది. ఇది మీరు ఎలా ఒప్పుకోగలరు? ఖచ్చితంగా దీనికి ఒక కథ కూడా తెలియజేస్తారు. ఎప్పుడే కానీ మీ పిల్లలకి నేర్పించండి ఇతరులతో గౌరవంగా నడుచుకోవడానికి. మీ పిల్లలకి నేర్పించండి ఇతరులతో గౌరవంగా పదాలని ఉపయోగించమని. గౌరవాన్వితమైన పదాలని ఉపయోగం చేయడం వలన, వాటి ప్రయోగం వల్ల ఆ పిల్లల్లో కూడా వివేకం అనేది పెరుగుతుంది. విద్యం దదాతి వివేకం అంటుంటాం. విద్యావంతుల్లో ఎప్పుడూ వివేకమైన పదాలే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడైతే వివేకం లేని పదాలు, అసభ్యకరమైన పదాలని వాళ్ళు ఉపయోగిస్తూ ఉన్నారంటే ఖచ్చితంగా వాళ్ళు ఎంత విద్యావంతులైనా కేవలం చెప్పుకోవడానికి మాత్రం, అంతేగాని వాళ్ళల్లో పరిపూర్ణమైన విద్య అనేది ఉండదు. ఎవరిలో విద్య ఉంటుందో వాళ్ళు ఇతరుల్ని గౌరవిస్తూ ఉంటారు. ఎవరిలో ఇతరుల్ని గౌరవంతో ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటారో, ఎవరిలో అయితే డిసిప్లిన్ పదాలు వస్తూ ఉంటాయో, శుభ్రత కలిగిన మాటలు, భాష, స్పష్టత ఇది ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళల్లో ఎంతో గొప్పతనం మరియు ఎంతో గౌరవంగా ప్రతి ఒక్కరూ వాళ్ళని చూస్తూ ఉంటారు. వాళ్ళ మాటల్ని కూడా ఆలకిస్తూ ఉంటారు. ఎందుకు ఈ విషయాన్ని ఈరోజు తెలియజేస్తున్నానంటే, ఈ కాలంలో ఎప్పుడు కూడా అసభ్యకరమైన పదాలని మరియు ఇతరుల గౌరవాన్ని కించపరిచే పదాలని మరియు నీచమైన భాషలో నీచమైన దుర్బలితమైన పదాలని ఉపయోగిస్తూ ఇతరుల్ని తిట్టడం కానీ సంబోధించడం కానీ చేస్తూ ఉంటారు. ఈ ఒక సంబోధన వల్ల ఖచ్చితంగా మీ మానానికే
ఖచ్చితంగా మీ గౌరవానికే ప్రమాదం. అటువంటి అలవాటులుంటే మానుకోండి. ఎందుకంటే మీ గౌరవం పెరగాలి అంటే మీ భాషలో మరియు మీ మాటల్లో ఖచ్చితంగా అది ఇతరులకి గౌరవించేలా ఉండాలి. దీనికి ఒక చిన్న కథ తెలియచేస్తా, వినండి ఈ మంచి మాటకి. ఒక అడవి, ఆ అడవిలో ఒక ప్రాంతంలో ఒక కళ్ళు లేని వారు కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటారు. ధ్యానం చేస్తూ ఉంటే ఆ అడవిలో వేటకి అని వచ్చిన రాజు మరియు ఆ అడవిలో వేటకు వచ్చిన రాజు మరియు సేనాధిపతి మరియు రాజభటుడు సైనికులు, వీళ్ళు ముగ్గురు వీళ్ళంతా ఉంటారు అడవిలో. చాలా మధ్యాహ్నం అయిపోయి ఉంటుంది, దాహం వేస్తూ ఉంటుంది, నీళ్లు వెతుకుతూ ఉంటారు. అయితే ఒక చెట్టు కింద ఆ కళ్ళు లేని మహర్షిని చూసి, ఏ నేత్రహీనుడా, దగ్గరలో నీళ్లు ఎక్కడున్నాయి, మాకు దాహం వేస్తుంది, ఎక్కడున్నాయి చెప్పగలవా అంటే, అప్పుడు అతను ఇదే వైపు ముందుకెళ్ళండి, అక్కడ ఒక పెద్ద వృక్షం ఉంటుంది, ఆ వృక్షం నుంచి కుడివైపు తిరిగితే అక్కడ నది ఉంటుంది, అక్కడ నీళ్లు లభిస్తాయి అంటారు. అక్కడి నుంచి ముందుకెళ్ళిపోతారు. తర్వాత ఇంకొక అతను వస్తాడు. అతను వచ్చి స్వామి, ఈ దారిలో ఎక్కడైనా నీళ్లు లభిస్తాయా తాగడానికి, చాలా దాహంగా ఉంది అంటే, సరే మీరు ముందుకెళ్ళండి, అక్కడ లభిస్తాయి అని తెలియజేస్తాడు. తర్వాత మహారాజు వస్తాడు. అయ్యా ఋషివర్య, నాకు చాలా దాహం వేస్తుంది, నీళ్లు తాగడానికి ఇక్కడెక్కడైనా నీళ్లు లభిస్తాయా అంటే, అవును మహారాజా, నీళ్లు లభిస్తాయి. ఇంతకు ముందు మీ సైనికుడు వచ్చాడు, నేను ఇదే దారిలో పంపించాను. తర్వాత సేనాధిపతి కూడా వచ్చారు, ఇదే దారిలోనే పంపించాను. ఇప్పుడు మీరు మహారాజు, మీరు కూడా అదే దారిలో వెళ్ళండి, అక్కడ స్నానం చేయొచ్చు, నీళ్లు కూడా తాగొచ్చు అంటే, ధన్యవాదములయ్యా అని తెలియచేసి అక్కడి నుంచి ముందుకెళ్ళంగానే అతనికి ఆలోచన స్టార్ట్ అవుతుంది. అరే, ఈ మహర్షికి కళ్ళు లేవు కదా, కళ్ళు కనబడకుండా ఉంటే అంధ మహర్షికి వాళ్ళ సైనికులు మరియు ఇతను సేనాధిపతి, నేను మహారాజుని ఎలా తెలిసింది అని చెప్పి తన శిష్యుల దగ్గరికి వెళ్తాడు. వెళ్ళేసి ముందుగా ఎవరు వచ్చారు ఇక్కడికి అంటే, నేనే వచ్చాను స్వామి అని ఆ సైనికుడు తెలియచేస్తాడు. తర్వాత మళ్ళీ ఎవరు వచ్చారు అంటే, నేనే వచ్చాను సేనాధిపతి అని చెప్తాడు. మూడోది మహారాజు వచ్చాడు. ఇది వచ్చిన తర్వాత ఇది తెలుసుకొని ఆశ్చర్యం వేసి మళ్ళీ ఆ మహారాజు అక్కడికి వెళ్ళి, అయ్యా మహర్షి, మా ప్రణామాలు స్వీకరించండి. మీకు కళ్ళు కనబడవు కదా, మీరు అందలు కదా. అయితే ముందుగా సైనికుడు వెళ్ళారు, తర్వాత ముందుగా సైనికులు మీ దగ్గరకు వచ్చి అడిగారని, తర్వాత సేనాధిపతి వచ్చారని, తర్వాత మహారాజు వచ్చారని మీకు ఎలా తెలిసింది అంటే, అప్పుడు ఆ ఒక ఋషివర్యులు తెలియచేస్తారు. వాళ్ళు మాట్లాడో భాషలోనే వాళ్ళ గుణగణాలు మరియు వాళ్ళ గౌరవ స్థానాన్ని తెలియచేయచ్చు స్వామి. మీ సైనికుడు వచ్చి అతను అంధ మహర్షి అన్నాడు, అంటే నేత్రహీనుడా అని సంబోధించాడు. అప్పుడే తెలిసిపోయింది అతను చాలా చిన్న పనిలో ఉండేవాడు అని. తర్వాత అదే సేనాధిపతి వచ్చి స్వామి అని సంభవించాడు. అప్పుడు అర్థమైంది అతని కన్నా ఉత్తముడు ఇతను అని. అప్పుడు నాకు తెలిసింది ఇతను ఈ ఒక సేనాధిపతి అని. తర్వాత మీరు వచ్చి అయ్యా మహర్షి అన్నారు. అప్పుడు తెలిసింది మీరు మహారాజు అని. మీరు మాటలను బట్టే మీ గౌరవ స్థానాన్ని తెలుసుకోగలము అని ఆ ఋషి తెలియచేస్తారు ఆ మహారాజుకి. దీన్ని మారల్ ఆఫ్ ద స్టోరీ అంటే, ఈ కథలో మీరు విన్నప్పుడు మీకు ఏమర్థమైంది అంటే, మీరు ఎటువంటి భాషని ఎటువంటి పదాలని ఉచ్చరిస్తూ ఉంటారో మాట్లాడుతూ ఉంటారో మీ గుణగణాలు మీ స్థాయి అలా ఉంటుంది. మీ స్థాయికి తగినట్టుగా మాట్లాడడం నేర్చుకోండి. మీ స్థాయి పెరగాలి అంటే గౌరవంగా మాట్లాడడం నేర్చుకోండి. మీ పిల్లలకి అదే నేర్పించండి. అది కాకుండా మీరు అగౌరవంగా మాట్లాడడం నేర్చుకోవడం ఇటువంటివి ఉంటే ఖచ్చితంగా మీరు నీచమైన బుద్ధి గలవారు అని అర్థం. ఈ కాలంలో చాలా వరకు ఒకరికి మెసేజ్లు చేసే దాంట్లో కావచ్చు, ఎవరన్నా తిట్టేటప్పుడు కావచ్చు, లేదా ఏదైనా సోషల్ మీడియాలో కామెంట్లు రాయడం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా దుర్బళికతో
దుర్బళికతో ప్రచారం చేస్తూ ఉంటారు, దుర్బళిక పదాలను ఉపయోగిస్తూ ఉంటారు. వాళ్ళని తిట్టడం వల్ల మీకేం రాదు, కానీ మీ బుద్ధి ఎలాంటిది అనేది మీ పదాల వల్ల తెలుస్తుంది. గౌరవంగా మాట్లాడుతూ గౌరవమైన పదాలని ప్రశ్నించడం, గౌరవమైన భాషతో మీరు ప్రశ్నించడం నేర్చుకుంటే మీరు విద్యావంతులుగా గుర్తింపు చెందుతారు. అదే దుర్బళిక భాషతో మీరు పదాలని ఎప్పుడు కూడా రాస్తూ ఉంటే, అటువంటి వాటిని మీరు సంబోధిస్తూ ఉంటే ఖచ్చితంగా మీది నీచమైన బతుకు, నీచమైన మనస్సు అనేది ఆ నీచమైన మనస్సు అనేది ఒక సైకాలజీ తెలియజేస్తుంది. ఇక దీన్ని విన్న తర్వాత మీ ఆలోచనలు, ఇక మీరు ఎటువంటి వారు అనేది మీకే వదిలేస్తున్నా. ఇక ఈ రోజు మన సంప్రదాయంలో మనం తెలుసుకోవాల్సినది రాత్రిపూట విరిజల్లే సువాసన భరితమైన వృక్షాలని ఇంటి చుట్టుపక్కన ఉండొచ్చా? రాత్రిపూట పూలు చాలా వరకు విరిజల్లుతూ ఉంటాయి. అంటే రాత్రిపూట విడిగే పుష్పాలు ఉన్న చెట్లు, వృక్షాలు కొన్ని ఉంటాయి. వాటిలో నాగమల్లి పువ్వు అని ఉంటుంది. అది ఒంటి రెక్కతో సర్ప పెడగలా ఉంటుంది, చాలా సువాసన. దాని రాత్రి రాణి అని, తర్వాత ఇలాంటివి చాలా ఆ ఒక ప్రాంత భాషానికి తగినట్టుగా వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు. తర్వాత సాయంత్రం పూట వదిలే జాజి పూలు ఉంటాయి. ఇలాంటివే కాకుండా రాత్రిపూట బ్రహ్మకమలము అనేది అది కూడా విడుగుతూ ఉంటుంది. రాత్రిపూట విడిగే ఈ చెట్లు ఇంటి దగ్గర ఉండొచ్చా ఉండకూడదా అని ప్రశ్నలు చాలా మంది అడుగుతూ ఉంటారు. అవును, ఎందుకు ఉండకూడదు, ఎందుకు ఉండాలి అనేది మనం చక్కగా తెలుసుకుందాం. ఎప్పుడైతే పగులు దైవ శక్తి అనేది ఉంటుంది, రాత్రిపూట దైత్య శక్తి అనేది ప్రకృతిలో ఎక్కువ ఉంటుంది అని అందరికీ తెలుసు. దైవ శక్తి పొగలు ఏదైతే విడుగుతుంటాయో వాటన్నిటికి కూడా పూజకి మనం ఉపయోగిస్తాము. పొగలు ఏ పుష్పాలైతే విరబూస్తూ ఉంటాయో వాటిని పూజకి ఉపయోగిస్తాము. వాటికి పూజ అర్హత ఉంది, మరియు వాటిలో దైవ శక్తి ఉంది. వాటి వల్ల వచ్చే సువాసన, వాటి వల్ల గాలి వల్ల ప్రకృతి పరిశుభ్రంగా ఉంటుంది అనేది మన నమ్మకం. వాటికి పూజని చేస్తూ ఉంటాం. కానీ రాత్రిపూట విరిజల్లే పుష్పాలు రాత్రిపూటలో చెట్లోకి చెయ్యే పెట్టకూడదు. అటువంటి సందర్భంలో మనం ఎందుకు ఆ పుష్ప చెట్లని ఇంటి దగ్గర పెట్టుకుంటే నెగిటివ్ అని కొందరు అంటున్నారు. అది చెడునా మంచిదా అంటే ఖచ్చితంగా బాగా గమనించండి. కొన్ని ఎడారుల్లో పెరిగేవి రాత్రిపూట మాత్రం అవి విరిజల్లుతూ ఉంటాయి ఎడారుల్లో. అటువంటి పుష్పాలతో సర్పాలు ఎక్కువ ఆకర్షిస్తూ ఉంటాయి. అటువంటి సువాసనకి చుట్టుపక్కల ఉన్న క్రిమికీటాలు అక్కడ వస్తూ ఉంటాయి. ఆ క్రిమికీటాల్లో విషపూరితమైన క్రిమికీటాలు కూడా వాటిలో ఉంటాయి. అందుకోసం అటువంటి చెట్లు ఇంటి చుట్టూ పెట్టకూడదు అని మన పూర్వీకులు సిద్ధాంతంలో తెలియచేశారు. అయితే ఏదైతే సువాసన వెదజల్లే పుష్పాలు ఉంటాయో వాటిని పరిశుభ్రమైన స్థలాల్లో ఇంటి చుట్టుపక్కన ఉంటే మన గాలిని శుభ్రం చేస్తుంటుంది. ఇంటి చుట్టుపక్కల శాంతమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. అంతేకాదు అటువంటి చెట్లకి కొన్ని సర్పాలు ఆకర్షిస్తాయనే భయం వల్ల మన ఇంటి చెట్టు ఉండకూడదు అని తెలియచేశారు. కానీ కొన్ని వృక్షాల వల్ల ఇంటికి మంచిది జరిగేది ఉంటుంది. రాత్రిపూట ఆక్సిజన్ వదిలే కొన్ని చెట్లే ఉంటాయి. ఆ ఆక్సిజన్ అనేది ఎంతో పరిశుభ్రమైనది మరియు ఎన్నో రోగాలను కూడా దూరం చేసే సువాసన ఆ చెట్లు రిలీజ్ చేస్తూ ఉంటాయి. అందువలన అటువంటి చెట్లు ఉంటే చాలా మంచిది. కానీ రాత్రిపూట ఏ కారణానికి కూడా ఆ చెట్లోకి చెయ్యి పెట్టడం కానీ లేదా ఆ చెట్లో పూలు తీయడం కానీ చెయ్యరాదు. అలా రాత్రిపూట విరిజల్లే చెట్టుల్ని మీరు తాకడం వల్ల దాంట్లో ఉన్న ఎనర్జీస్ అంటే దాంట్లో ఉన్న కొన్ని శక్తులు మీ శరీరాన్ని ప్రవేశం చేసి మీ శరీరంలో హార్మోన్ ఇన్బ్యాలెన్స్ చేసి మీకు నిద్ర లేకుండా చేయడం, రాత్రంతా అలిసిపోయేలా చేయడం, లేదంటే మీరు తెలియకుండానే మీ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయ్యి డిప్రెషన్కి వెళ్ళడం, ఇటువంటివి జరుగుతాయి. ఆ వాసన మంచిదే, కానీ రాత్రిపూట చెట్లని స్పర్శించరాదు. స్పర్శిస్తే మీకు దైత్య శక్తి అనేది శరీరంలో ప్రవేశం చేసి మీకు యాంటీ అయిన శక్తి మీ శరీరాన్ని స్వీకరించి దానివల్ల వేరే రకమైన వ్యాధులు కానీ లేదా అక్కడ ఏదైనా క్రిమికీటాలు ఉంటే వాటి వల్ల మీకు ఏదైనా చెడు జరగచ్చు. లేదా ఏదైనా సర్పాలుంటే వాటి వల్ల మీకు ఏదైనా అపాయాలు జరగచ్చు. అందువల్ల ఏ కారణానికి రాత్రిపూట చెట్లలో చెయ్యి పెట్టడం మానేయండి. అందరికీ నమస్కారం.
ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం, ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తలేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి, ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452344 040682766622.